తమిళనాడులో వన్ ఆఫ్ ద ఫేమస్ ఫుడ్ అయిన అడని ఎట్లా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. అడ అంటే ఏంటో అనుకుంటున్నారేమో. ఏమీ లేదండి, దోశలో ఒక టైప్ ఆఫ్ వెరైటీ ఇది. ఈ అడను తయారు చేయడం కోసం నేను 2 గ్లాసులు ఇడ్లీ రైస్ తీసుకున్నానండి. పావు గ్లాసు కందిపప్పుని తీసుకున్నాను. అలాగే పావు గ్లాసు పచ్చిశనగపప్పుని తీసుకున్నాను. ఇంకా ఈ అడ కోసం మనకి 4-5 ఎండుమిరపకాయలు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం సోంపు కూడా కావాలండి. ఇడ్లీ రైస్, కందిపప్పు, పచ్చిశనగపప్పు ఈ మూడింటిని 2 నుంచి 4 గంటల పాటు నానబెట్టాలండి. ఈ అడ కోసం మనకి కొబ్బరి తురుము కూడా కావాలండి. కానీ చాలామంది కొబ్బరి తురుము వేసుకోవడానికి తినడానికి పెద్దగా ఇష్టపడరు. 50 సంవత్సరాల తర్వాత కాల్షియం టాబ్లెట్లు వేసుకునే కన్నా ఇప్పటి నుంచి కొబ్బరిని మనం డైలీ ఫుడ్లో యాడ్ చేసుకుంటే అప్పుడు టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం రాదని మా ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారండి. ఇడ్లీ రైసు, కందిపప్పు, పచ్చిశనగపప్పు 4 అవర్స్ నానిపోయాక దాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. అందులో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న సోంపుని, ఉప్పుని, పసుపుని, ఎండుమిరపకాయలను కూడా వేసేసుకుని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ గిన్నెలోకి తీసుకున్న అడపిండిలో కొబ్బరి తురుము, ఆనియన్స్ ముక్కలు, కరివేపాకు ముక్కలు వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసుకోవాలండి. అడపిండి రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని బాగా కాలాక అడపిండిని దోశలాగా వేసేసుకోవాలండి. ఈ అడకి నంచుకుని తినడానికి వేరే చట్నీ ఏమీ సెపరేట్గా చేసుకోక్కర్లేదండి. ఎందుకంటే మనం కొబ్బరి తురుము వేసుకుంటున్నాము, ఆల్రెడీ ఎండుమిరపకాయలని కారం కోసం వేసుకుంటున్నాము, ఇంకా టేస్ట్ కోసం సోంపును కూడా వేసుకుంటున్నాం కాబట్టి వేరే ఏ చట్నీ దీనికి అవసరం లేదు. అడ రెడీ అయ్యాక ప్లేట్లో వేసుకున్నాక టేస్ట్ కోసం నువ్వుల నూనె పైన వేసుకుని తినచ్చండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ డిష్ని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.